నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆములూరు గ్రామంలో స్థానిక టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు శనివారం స్వల్ప ఘర్షణకు దారితీసింది. గ్రామ సచివాలయం పరిధిలో విద్యుత్ వీధి దీపాల నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో చుక్కపల్లి మల్లికార్జున రమేష్ నాయుడు మధ్య విభేదాలు తలెత్తాయి. బిల్లులు దాఖలు చేయడంపై రమేష్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి తోపులాటలో ఇద్దరూ కింద పడగా రమేష్ నాయుడు తలకు గాయమైంది. అనంతరం ఆగ్రహంతో రమేష్ నాయుడు మల్లికార్జున నాయుడు ఇంటికి వెళ్లి రాళ్లతో టీవీ ఫర్నిచర్ ను ధ్వంసం చేసినట్లు సమాచారం. అదే సమయంలో మల్లికార్జున నాయుడు భార్యపై దాడి చేసి జుట్టు పట్టుకోవడంతో జుట్టు ఊడిపోయినట్లు బాధితురాలు ఆరోపించారు. ఈ ఘటనపై ఇరువురు నేతలు తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. గ్రామంలో టీడీపీ అంతర్గత విభేదాలు బయటపడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో పార్టీ మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యులు జోక్యం చేసుకుని వివాదానికి కారణాలను తెలుసుకుని పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా నాయకులు కార్యకర్తలు తగిన సూచనలు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు ప్రాణహాని మమ్మల్ని ఎట్టో మీరే చేయాలి. ఇవంతా ఆడవాళ్ళ మీదకి వచ్చి నేను నా భర్త ఉండలేకపోతున్నాము. మెయిన్ మధ్యలో రవీంద్రయ్య పచ్చాపసు ఇప్పుడు నా భర్తని చెట్టు కట్టేసి తన్నాలని ఉన్నారు. మా పరిస్థితి ఏంది? మేము ఉండమంటారా పొమ్మంటారా? అంతే మా పరిస్థితి. ఇచ్చాము. పోలీసు వాళ్ళు వచ్చారు, ఫోటోలు అవి తీసుకెళ్ళారు. ఇప్పుడు పెద్ద సార్ వస్తారంటే ఇప్పుడు ఇంకా రాలేదు. మా పొరుగు పోయింది. మమ్మల్ని బతకలే సత్యనారాయణ వాళ్ళే కారకులు. మాకు మేము చచ్చిపోయినా వాళ్ళు ముగ్గురే కారకులు. మెయిన్ మధ్యన రవీంద్ర కచ్చి ఇదంతా కచ్చి మా పెరికాడు, జుట్టు పెరికి కొట్టాడు మమ్మల్ని. నన్ను కొట్టి కింద పడేసి కొట్టాడు. ఏంది మాకు ఈరోజు కూడా నిద్రలేసి మా మీద వాళ్ళు చంపేస్తా పొడి చేస్తాను చెట్టుని చంపాలా అని కట్టకట్టుకొని ఉన్నారు వాళ్ళు ముగ్గురు. 6 మనిషిని కొట్టేసారు సార్. అది సార్ మీరే చెప్పండి సార్, ఉండమంటే ఉంటాం, లేదమ్మా మీరు వెళ్ళిపోండి అంటే మేము ఖాళీ చేసి వెళ్ళమనే బూతులు తిడతాను. నిద్రలేసి అమ్మలు ఆలులు వాడిని నరికేస్తా, వాడిని చంపేస్తా అన్నది పసిపతి రెచ్చిపోతున్నాం సార్.